హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ తాటి ముంజలతో ఐస్ యాపిల్ కూలింగ్ డ్రింక్ అయితే చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా హెల్దీగా. ఒక్క బౌల్ కాదండి, 2-3 బౌల్స్ అమాంతం తినేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో దొరికే తాటి ముంజలతో ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు ఒక్క బౌల్తో ఆగరు మీరు. తప్పకుండా ఈ విధంగా చేయండి. ఫస్ట్ అయితే నేను తాటి ముంజలు తీసుకున్నాను. ఇవి మంచిగా మనం స్కిన్ అంతా తీసుకోవాలి. తీసుకునే ముందు ఇవి తాటి ముంజల్లో వాటర్ ఉంటుందండి, చిన్న హోల్ పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసి ఫస్ట్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఆ వాటర్ అనేది వేస్ట్ అయిపోకుండా చక్కగా ఫస్ట్ తీసి పెట్టుకోవాలి. చాలా హెల్దీ ఆ వాటర్ అనేది. సో అలా తీసి పెట్టుకున్న తర్వాత ముంజలన్నీ కూడా ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. ఈ ఒలిచి పెట్టుకున్న ముంజల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం ఈ డ్రింక్ చేసుకున్నప్పుడు చక్కగా తినేటప్పుడు ఈ ముక్కలు అనేవి మనకి నోటికి తగులుతూ చాలా చాలా యమ్మీగా ఉంటాయి. ఈ కట్ చేసుకున్న ముంజ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకునే ముందే నేను సబ్జా గింజల్ని నానబెట్టేసాను. కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టేసానండి. ఈ ముంజలు అన్నీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ కూడా చాలా చాలా మంచిదండి. సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి కూడా వేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా రెండిట్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేస్తున్నాను. మీరు దీన్ని కొబ్బరి నీళ్ళతో కూడా చేసుకోవచ్చు, అలానే వాటర్తో కూడా చేసుకోవచ్చు, పాలతో కూడా చేసుకోవచ్చు. ఈ పాలు వేసి మంచిగా ఇలాగ కలుపుకున్న తర్వాత మీకు షుగర్ సరిపోకపోతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. మనకి కూలింగ్ అనేది అయిపోయిందండి, చక్కగా చల్లబడింది. ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసుకుందాము. చక్కగా చాలా అంటే చాలా బాగుందండి తినేటప్పుడు. ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలు, ఆ సబ్జా గింజలు నోటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంది. చాలా రిఫ్రెషింగ్గా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఒక బౌల్ తింటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా.